ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలం కాకున్న వరము. దేవుడు కృపగలవాడు గనుక ఆయన ఎల్లప్పుడూ మన మీద కోపముంచడు. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారతోనూ ప్రచురించుట మంచిది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. విశ్వాస యొక్క జీవితంలో బలహీనమైన పరిస్థితులు రావచ్చు, అవి శరీరానికి సంబంధించినవి కావచ్చు. ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉన్నప్పటికీ మనల్ని బలపరిచేది దేవుని యొక్క కృపే. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు: సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును అని అంటున్నాడు. ఎందుకంటే ప్రతి ఉదయమున ఆయన తన కృపతో తృప్తిపరుస్తున్నాడు. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నేను స్తుతించును. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది.